అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. సమాధానాల కోసం అన్వేషించి ప్రపంచంలోని గొప్ప మతాలలో ఒకదానికి పునాది వేసిన ఒక వ్యక్తి కథ ఇది. అసలు అన్నీ ఉన్న ఒక రాకుమారుడు ఏమీ లేని సన్యాసి జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనం సిద్ధార్థ గౌతముడి కథలోకి వెళ్ళాలి. అతను పుట్టిన ఆనాటి ప్రపంచాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. సరే, ముందుగా ఆ కాలం నాటి పరిస్థితులు చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం గురించి. అప్పట్లో ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద మార్పొస్తోంది. కొత్త కొత్త నగరాలు వెలుస్తున్నాయి, వ్యాపారం పెరిగి ఒక కొత్త వర్తక వర్గం బలంగా తయారవుతోందన్నమాట. ఇలాంటి సమయంలో పాత వేద సంప్రదాయానికి ఈ కొత్త సమాజానికి మధ్య ఒక రకమైన ఘర్షణ మొదలైంది. ఒకవైపు కఠినమైన కుల వ్యవస్థ, ఖరీదైన యజ్ఞాలు, బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేవి. మరోవైపు శ్రమణ ఉద్యమాలు అనే కొత్త ఆలోచనా విధానాలు పుట్టుకొచ్చాయి. వీళ్లు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వ్యక్తిగత ధ్యానం, నైతికత ముఖ్యమన్నారు. బ్రాహ్మణుల అధికారాన్ని, వేదాలను కూడా ప్రశ్నించారు. ఇలాంటి ఒక గందరగోళ సమయంలోనే రాకుమారుడు సిద్ధార్థుడు పుట్టాడు. అతన్ని ఎలాంటి బాధ, దుఃఖం తెలియకుండా రాజభవనంలో పెంచారు. కాని తన 29వ ఏట అతని ప్రపంచం తలక్రిందులైంది. ఒకరోజు రాజభవనం దాటి బయటకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక వృద్ధుడిని చూశాడు. ఆ తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడిని చూసి జీవితంలో అనారోగ్యం ఎంత సహజమో తెలుసుకున్నాడు. అంతటితో ఆగలేదో, ఒక మృతదేహాన్ని తీసుకువెళ్తుండగా చూసి మరణం అనే వాస్తవాన్ని కళ్ళారా చూశాడు. ఇక చివరగా ప్రశాంతంగా ఉన్న ఒక సన్యాసి కనిపించాడు. ఆ సన్యాసి రూపంలో ఈ దుఃఖాన్ని దాటే మార్గమేదో ఉందని అతనికి అనిపించింది. ఈ 4 దృశ్యాలు అతనిలో ఒక పెద్ద అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించాయన్నమాట. దాంతో సిద్ధార్థుడు తన రాజభోగాలన్నింటినీ వదిలేసి ఒక సాధారణ భిక్షువుగా మారిపోయాడు. దాదాపు 6 సంవత్సరాల పాటు శరీరాన్ని కఠినంగా శిక్షించుకున్నాడు. ఎంతలా అంటే ఆకలితో ప్రాణాలు పోయేంతవరకు ఉపవాసమున్నాడు. కాని అప్పుడే అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. శరీరాన్ని ఇంతలా బాధపెడితే మనసు కూడా బలహీనపడిపోతుంది కదా అని. అందుకే ఒక సాధారణ భోజనం స్వీకరించాడు. ఆ క్షణంలోనే అతనికి మధ్యమ మార్గం అనే గొప్ప సూత్రం దొరికింది. అంటే అతి సుఖం వద్దు, అతి కష్టం వద్దు, రెండింటికీ మధ్యే సరైన మార్గం. కొత్త శక్తితో అతను ఒక బోధి వృక్షం కింద కూర్చున్నాడు. నిజం తెలిసేవరకు ఇక్కడి నుండి కదలను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మారుడు అనే దుష్టశక్తి తన మానసిక ప్రలోభాలతో అడ్డుపడినా వాటన్నింటినీ జయించి అతను బుద్ధుడు అయ్యాడు. అంటే జ్ఞానోదయం పొందినవాడు, మేల్కొన్నవాడు అని అర్థం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయం ఏదో అంతుచిక్కని ఆధ్యాత్మిక అనుభవం కాదు. అది మానవ జీవితంలోని దుఃఖానికి ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన విశ్లేషణ. దాన్నే ఆయన 4 ఆర్య సత్యాలుగా చెప్పారు. అంతేకాదు, అప్పటిదాకా ఉన్న ఒక ముఖ్యమైన నమ్మకాన్ని ఆయన పూర్తిగా మార్చేశారు. హిందూ ధర్మంలో ఆత్మ అనేది శాశ్వతమైనది, ఒక శరీరం నుండి మరో శరీరంలోకి వెళ్తుందని నమ్ముతారు. కాని బుద్ధుడు అనాత్మ సిద్ధాంతాన్ని చెప్పారు. అంటే శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదు, నేను అనేది కేవలం 5 మానసిక, శారీరక ప్రక్రియల కలయిక మాత్రమే అన్నారు. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. జ్ఞానోదయం పొందిన తరువాత బుద్ధుడు సారనాథ్కు వెళ్లి తన మొదటి బోధన చేశాడు. అక్కడే ఆయన సన్యాసుల కోసం సంఘం స్థాపించారు. ఈ సంఘం కేవలం సన్యాసుల బృందం కాదు, అది ఒక సామాజిక విప్లవం లాంటిది. ఎందుకంటే అది అన్ని కులభేదాలను పక్కనపెట్టింది. అంటరానివారి నుండి రాజుల వరకు అందరికీ ఇందులో చోటు కల్పించింది. వేదకాలం నాటి సామాజిక కట్టుబాట్లను ఇది నేరుగా సవాలు చేసింది. చివరికి మహిళలకు కూడా సంఘంలో చేరి నిర్వాణం పొందే హక్కుందని చెప్పింది. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత ఆయన బోధనలను భద్రపరచడానికి, వాటిపై చర్చించడానికి కొన్ని సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు బౌద్ధ ధర్మాన్ని కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. కాని బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుడు. ఆయనే దీన్ని ఒక ప్రపంచ మతంగా మార్చడానికి పునాది వేశారు. బౌద్ధమతం ప్రపంచమంతా వ్యాపిస్తున్నప్పుడు అది స్థానిక సంస్కృతులతో కలిసిపోయి కొత్త కళారూపాలకు ప్రాణం పోసింది.
ఉదాహరణకు గాంధార శిల్పకళలో గ్రీకో-రోమన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అదే మధుర శైలిలో చూస్తే పూర్తిగా స్వదేశీ భారతీయ లక్షణాలు కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇక్కడే ఒక లోతైన ప్రశ్న వస్తుంది. నేను లేదా ఆత్మ అనేదే ఒక భ్రమ అయితే మరి పునర్జన్మలో ఒక జీవితం నుండి మరో జీవితానికి వెళ్లేది ఏమిటి? దీనికి బుద్ధుడు ఒక చక్కని పోలిక చెప్పారు. పునర్జన్మ అంటే ఒక కొవ్వొత్తి వెలుగుతో మరో కొవ్వొత్తిని వెలిగించడం లాంటిది. జ్వాల ముందుకు వెళ్తుంది, కాని అది మొదటి జ్వాల కాదు. అలాగే కర్మశక్తి కొనసాగుతుంది, కాని శాశ్వతమైన ఆత్మ ప్రయాణించదు. ఈ విషయాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే పూర్తి పత్రాన్ని చూడవచ్చు. దానికి సంబంధించిన క్విజ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది.